ఈ కుంభకోణం అన్నటువంటిది ప్రధానంగా ప్రచారం చేయడం తమకి సంబంధించిన సంస్థల ద్వారా హెరిటేజ్ అనుబంధ సంస్థల ద్వారా ఎక్కువ రేటుకి నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి అంటగట్టి ఆ తర్వాత అలాగ డబ్బులు సంపాదించుకోవడానికి ఆడుతున్నటువంటి జూదం అన్నటువంటి కోణాన్ని ఇప్పుడు వైసీపీ ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. కొన్ని సాక్ష్యాలని సాక్షిలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇందులో హెరిటేజ్ ఫుడ్స్ డొంక కదులుతోంది. 2014-19 అప్పటి టీడీపీ ప్రభుత్వంలో హెరిటేజ్ ఫుడ్స్కి అడ్డగోలుగా నెయ్యి సరఫరా కాంట్రాక్ట్లు కట్టబెట్టిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. నేరుగా కాకుండా హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీకి చెందిన మహారాష్ట్రలోని ఇందాపూర్ డైరీకి కాంట్రాక్ట్ కట్టబెట్టి కథ నడిపించారు. అది కూడా కేవలం 278 రూపాయలు చొప్పున అతి తక్కువ ధరకే నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇవ్వడం కనవరం. ఇక 5 ఏళ్లలో పూర్తిగా హెరిటేజ్ డైరీ ఆధ్వర్యంలోని పచ్చ సిండికేట్ ఏకంగా 189.19 కోట్ల విలువైన టీటీడీ నెయ్యి సరఫరా టెండర్లు హైజాక్ చేసింది. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరోసారి ఇందాపూర్ డైరీ తెరపైకి వచ్చింది. నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కొలగొట్టడం మొదలుపెట్టింది. 2014-19లో ఏకపక్షంగా కొనసాగించిన దోపిడీ విధానాన్ని పునరావృతం చేసేందుకే చంద్రబాబు పవిత్రమైన లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యాన్ని దెబ్బతీసే కుతంత్రానికి బరితెగించారని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. లడ్డూ ప్రసాదంపై సృష్టించిన వివాదంపై మాటన చంద్రబాబు అవినీతి భాగవతం ఇదిగో అంటూ డీటెయిల్డ్గా రాసుకొచ్చింది. ఇందులో ఇప్పుడు అదే సంస్థకి 680 రూపాయల వరకు పెట్టి అమ్ముతూ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నారు అన్నటువంటి నేను ఏదైతే కరుణాకర్ రెడ్డి చెప్పుకొచ్చారో దాన్ని ఇవాళ సాక్షి హైలైట్ చేసుకొచ్చింది.